గడిచిన 9.5 ఏళ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యనే ఉండి వారి కష్ట నష్టాలు దగ్గర నుంచి చూశారన్నారు ఆయన సతీమణి వైఎస్ భారతి. వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురంలో భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. ప్రజల కష్టాలను దగ్గర నుంచి గమనించి నవరత్నాల పథకాలను రూపొందించారన్నారు. వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరని ప్రజలకు తెలుసన్నారు భారతి. ఇక ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, చంద్రబాబు మోసపూరిత వైఖరిని ప్రజలు గమనించారని అన్నారు. మేజర్ గా అందరు చెప్తా ఉండేది నీళ్ల ప్రాబ్లం చెప్తా ఉన్నారు. 5 years లో అసలు ఇండ్లే రిలీజ్ కాలేదనుకుంటా. మేము ఊర్లలో తిరిగినప్పుడు కూడా టీడీపీ నాయకులు ఒకరో ఇద్దరో వాళ్ళ ఇండ్లు పెద్ద పెద్దగా ఉన్నాయి, కానీ పాపం మిగతా వాళ్ళ పరిస్థితి అంతా చాలా దీనంగానే ఉంది. సో అదే వీధిలో ఉంటా లీడర్ల వీధిలో ఉండే వాళ్ళు కూడా అన్హ్యాపీగా ఉండారు. ఎందుకంటే వాళ్ళకి ఇండ్లు రాలే, వాళ్ళకి పెన్షన్లు లేవు, వాళ్ళకి రేషన్ కార్డ్స్ లేవు. సో అసలు గడిచిన 5 ఏళ్లుగా ఏమీ జరిగినట్టు 10 ఏళ్లుగా కూడా ఏమీ జరిగినట్టుగా లేదనుకుంటా. అందరూ రాజశేఖర రెడ్డి సార్ వచ్చినప్పుడు మాకు రోడ్లు వచ్చినాయి, రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు మాకు ఇండ్లు ఇచ్చినారు, మాకు రేషన్ కార్డులు ఇచ్చినారు అనే చెప్తారు. వాళ్ళందరికీ తెలుసు అనుకుంటా చంద్రబాబు చేసే మోసం చూస్తున్నారు అనుకుంటా. జగన్ అన్న ఇచ్చిన హామీలు కూడా వాళ్ళకి నమ్మకం ఉంది. ఎందుకంటే జగన్ గారు గడిచిన 9.5 సంవత్సరాలు కూడా ప్రజల మధ్యలో ఉంటా ప్రజల ఇష్యూస్ ఏంటి, యాక్చువల్ గా వాళ్ళు ఏమేం ఫేస్ చేస్తున్నారు అని దాన్ని బేస్ చేసుకుని నవరత్నాలు చేసినారు కదా. సో అది కాకుండా ఈ 9.5 ఏళ్లు జగన్ ఎక్కడ ఏ కాంప్రమైజ్ కాలే, ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలే. తన విలువల విషయంలో గాని ఒక నిజాయితీతో రాజకీయాలు చేయడం విషయంలో గాని తను నిరూపించుకున్నాడు. అంటే మధ్యలో ఎంతో మంది రకరకాలుగా మాట్లాడిండొచ్చు, రైట్ ఆఫ్ చేసిండొచ్చు, కానీ ఆయన ధైర్యము, ఆయన చూపించిన విశ్వసనీయతనే ఆయన నిలబెట్టింది. ఈరోజు ప్రజలందరూ నమ్ముతున్నారు. ఈయన ఒకసారి చెప్పినాడంటే చేస్తాడనే నమ్మకం ఉంది. జగన్ కూడా అంతే ఆలోచన చేసి చెప్పినాడు. చేసిన నవరత్నాలు గాని చెప్పిన ప్రామిసెస్ అన్ని కూడా అంతే ఆలోచన చేసి చెప్పారు.